వృశ్చిక రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి. లేదంటే మీకు సరిగ్గా అర్థం కాక ఒకటి అనుకొని ఇంకొకటి అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ చెట్టు కింద నిజంగానే కోట్ల ఖజానా అనేది లభించబోతుందండి. అంటే చాలామంది కూడా ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికి వీరు చాలా తెలివిగల వాళ్ళు, చాలా స్వార్థపరులు. అంటే వీరు మాత్రమే చూసుకుంటారు, ఎవ్వరు ఎలా పోతున్నా కూడా వీరు పట్టించుకోరు అని చెప్పేసేసి వీళ్ళ మీద చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వస్తే వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. ఎవరైనా సరే కష్టంలో ఉంటే వీరు అంటే అక్కడ నిజాలు తెలుసుకొని వారికి సహాయం చేయటానికి ముందుగా ఉంటారు. అంతేకాని ఎవరన్నా చేయమంటేనో, ఎవరి గొప్పల కోసమో, ఎవరన్నా పొగడతల కోసమో ఈ వృశ్చిక రాశి వారు ఎవ్వరికి ఏది చెయ్యరనమాట. వీరు వ్యక్తిగతంగా చెయ్యాలి అనుకుంటే ఏ పనైనా చేస్తారు. మంచి చెడులు లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. ఈ వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారు వీరి జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఇవాళ రోజున నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంత చేసినా కూడా ఎప్పటికీ కూడా వీరికి వెన్నుదెబ్బలు అనేవి గట్టిగా తగులుతానే ఉంటున్నాయి. అవి బయట వాళ్ళ వల్ల అవ్వచ్చు, లేకపోతే నమ్ముకున్న వాళ్ళ వల్ల అవ్వచ్చు, ఇళ్లల్లో వాళ్ళ వల్ల అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే వీరు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటి వారికి కొన్ని సందర్భాలలో తప్పుగా అర్థమయ్యి వీరి మీద కొంచెం అంటే ద్వేషం పెంచుకొని ఇట్లా చేసే అవకాశము, వీరిని మానసికంగా బాధ పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ వృశ్చిక రాశి వారు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటున్నా కూడా చాలా వరకు కూడా వాటన్నింటినీ కూడా పట్టనట్టుగా చూసుకుంటా వెళ్ళిపోతారు. ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యము, బంధాలు ముఖ్యం కాబట్టి. తామరాకు మీద నీటి బొట్టు లాంటి స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, మనుషులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వేటికి లొంగకుండా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీరు పడినటువంటి కష్టానికి, వీరు పడిన అవమానాలకు, బాధలకు, నిందలకు ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది. పుష్కలంగా ఉండబట్టే దైవం వీరు పడినటువంటి కష్టానికి ఇవాళ రోజున ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప బహుమతిని ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు వాటిని ఆ సమయానికి లేచి తలుపు తీసిన వాడు అదృష్టవంతుడు. ఏముందలే అని చెప్పేసేసి వదిలేసుకుంటే ఏదైనా సరే రెప్పపాటు కాలంలో జీవితాలే మారిపోతాయి అన్నమాట. అలా ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టింది. కాబట్టి ఎంత పనుల్లో ఉన్నా సరే లేచి ఆ తలుపుల్ని ఎవరైతే తీసి ఆ అదృష్ట ద్వారాలను తెరచి ఆ లక్ష్మీదేవిని అంటే కోట్ల రూపాయలను ఇంటి లోపలికి ఆహ్వానిస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట. అదేంటనేది పూర్తిగా చూసే ముందల, అలాగే మీ గురించి పూర్తికరమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు, మీరు చేయాల్సినవి, చేయకూడనివి ఇవన్నీ తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు. అక్క మీకు తెలిసినటువంటి గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి. నేను చెప్పేటటువంటి ఈ గురువుగారు చాలా నమ్మకమైన వారండి. నాకు తెలిసినటువంటి గురువుగారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం. గురువుగారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి. గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవటము అంటే పెళ్లి లేట్ అవ్వటము, విద్య, ఉద్యోగం, వ్యాపారము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా, విదేశీ ప్రయాణము, మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గురువు గారిని కనుక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారండి. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువుగారికి కాల్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో, ఎవరింటి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మీకు ఈ అవకాశం అనేది ముందుగా తెలిసింది. ఈ
అదృష్టం అనేది తెలిసింది. ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వాళ్ళు ఎంతమందో ఉండి తర్వాత బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియటం అంటే ఒక అదృష్టం అనమాట. అందుకే నేను అన్నాను ఈ వీడియో మీకు కంటపడతాం, అదృష్టం వినటం అంతకన్నా అదృష్టం అని చెప్పేసేసి. ఎవరైనా సరే ఎంత కష్టపడినా, ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి రాత్రి దాకా గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే కుటుంబం కోసము అవసరాలకు ఖర్చులకు సరిపోక, వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా వెనకమాల బాధ్యతలు గుర్తొచ్చి, ఇట్లా ఏంటంటే ప్రతి మనిషి కూడా వెనకమాల ఒక రూపాయి సంపాదించుకోవాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాటం చేస్తానే ఉంటారు. ఎవరు చేసినా కూడా, ఏ మనిషి కష్టపడినా కూడా కూటి కొరకే కోటి విద్యలు అని చెప్పేసేసి మనకు పెద్ద పెద్ద వాళ్ళే చెప్పటం అనేది జరిగింది. అలా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే, అంటే కొంతమందికి ఏంటంటే ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్లకు కోట్లు గడిస్తూ ఉంటారనమాట. కానీ ఈ వృశ్చిక రాశి వారు మాత్రం కష్టజీవులు. వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది. మీరు ఇన్నాళ్ళ నుంచి మీరు గమనించుకున్నట్లయితే మీకు కష్టము, మీరు ఎప్పుడైతే రెక్కల కష్టం చేసుకుంటే ఆ రెక్కల కష్టాన్ని మాత్రమే మీరు అనుభవించగలుగుతారు. అంతేగాని మీకు తల్లుల తరపున, తండ్రి తరపున, అంటే వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. అలా ఒకవేళ ఉన్నా కూడా వాటిని కదిలించడానికి కూడా కుదరదు. అలాగా మీరేంటంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని ప్రతీదీ కూడా, చిన్న విషయం దగ్గర నుంచి పెద్దది ప్రతీదీ కూడా, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబాలని మొత్తాన్ని కూడా లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనమాట. అదే అంటారు, సముద్రాన్నైనా తేలికగా ఏదొచ్చేమో కానీ సంసారాన్ని ఏదటం అంటే బయటికి కనిపించే అంత, తెలిసి తెలియని వాళ్ళకి ఈజీ అనిపించే అంత కాదు. ఎవరికైనా చేసేవారికి తెలిసిద్ది అనమాట కష్టం విలువ అనేది. చూసే వాళ్ళకి ఏంటంటే చాలా సులువుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఏ పనైనా సరే. కాబట్టి ఇట్లా మీకేంటంటే మీరు పడే కష్టము, మీరు పడే బాధలు ఏంటనేవి మీకు మాత్రమే అర్థమవుతాయి. జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లుగా, ఇంత సులువ డబ్బులు సంపాదించడం అన్నట్లుగా ఇట్లా చాలా రకాలుగా అంచనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మనసు లేని మనుషులను పట్టించుకోవాల్సినంత అవసరం అనేది ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా సైలెంట్గా వెళ్ళిపోతే మనల్ని నమ్ముకున్న వారికి ఒక న్యాయము, ఒక దారి చేకూర్చిన వాళ్ళం అవుతామన్నమాట. ఇట్లా వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, వీరి కష్టాలు వీరు పడుతుంటే జనం వీరి మీద పడి ఏడుపులు ఇట్లా చేస్తూ ఉంటుంటే వీరికి కూడా కొన్నిసార్లు గట్టిగా ఎదురు దెబ్బలు అనేవి తగిలి వాటి నుంచి కోలుకోవటానికి కూడా చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. మనకు శత్రువులు అంటే బయట నుంచి ఎక్కడో రారండి, మన ఇళ్లల్లోనే ఉంటారు, మన ఇరుగు పొరుగు వారిలోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు, మన రక్త సంబంధికుల్లోనే ఇప్పుడు ఇట్లా ఉంటున్నారనమాట. కొత్తగా మనకి అంటే వెనకటి రోజులు అవి చాలా మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా స్వార్థము, ఈర్ష్య, అసూయలతో అట్లా ఏంటంటే అంటే పైకి నటించేటటువంటి ఒక నటనను బట్టి వారి మనస్తత్వాలు అనేవి ఆధారపడి ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు కోప్పడే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళైతేనే ఎదుటి వారిని గట్టిగా నిందించగలుగుతారు, కోప్పడగలుగుతారు, వారి మనసుల్లో ఏమీ ఉండదు. అయినా సరే నటనే జనానికి ముఖ్యం కాబట్టి ఎవరితో మనం ఫైట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళైతే ఎవ్వరూ లేరు కాబట్టి సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకు ఒక దారి చూపిస్తే సరిపోతుందన్నమాట. అలా రోడ్డున మురిగే ప్రతి కుక్కకి కూడా మీరు సమాధానం చెప్పవద్దు. మీకు కాకపోతే కొంచెం ఆ నరదిష్టి అనేది ఎఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళటము, శివుడికి అభిషేకం చేసుకోవటము, అలాగే ప్రదక్షిణలు చేసుకోవటము, కాసేపు అక్కడ కూర్చోవటము, కాస్త విభూదిని తాకటము, విభూదిని మీకు నుదుటిని ధరించడం అవ్వచ్చు, కంఠం దగ్గర ధరించడం అవ్వచ్చు, ఇట్లాగా కాస్త నందిని తాకటము, ఏదైనా సమస్య ఉంటే చెవులో చెప్పుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి, అక్కడ దీపాన్ని వెలిగించండి. అలాగే కాస్త రాళ్ల ఉప్పుతోటి, కాస్త నల్ల ఆవాలతోటి ఇలాంటి వాటితో కూడా దిష్టి తీసేసుకోవటము, ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎందుకంటే నరుల దిష్టికి నల్ల రాళ్ల సైతమే పగిలిపోతున్నాయి. అలాంటిది మనుషులు, మనం మామూలు మనుషులమండి, మనం ఎంత. కాబట్టి ఏముందలే అని చెప్పి పట్టించుకోకుండా కాస్త మీరు నరదిష్టి నుంచి కొన్ని చేసుకుంటూ ఉండండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవటము, కాస్త అప్పుడప్పుడు గుళ్ళకు వెళ్తాము, కాస్త దేవుడిని నామాన్ని స్మరించుకోవటము, ఇలాంటివి చేయండి. జనాలతో తక్కువగా మాట్లాడుకోవటము,
మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండండి. కుటుంబ సభ్యులతో అయినా సరే అంటే ఎక్కువగా అంటే మరీ అంటే మీరు చులకనైపోయేంతగా కాకుండా వారి మీద ప్రేమానురాగాలు వారికి అర్థమయ్యేలా ఉంటే సరిపోతుందనమాట. ఇలా చేసేసి ఇక మీరేంటంటే మీరు అంటే ఇన్నాళ్ళ నుంచి చేసినటువంటి శ్రమకు కలుసుబాటు లేదని ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో కుటుంబ పరంగా కొన్ని అవసరాలు కూడా తీరక అప్పుల్లో ఇంకా కొన్ని రకాల అప్పులు కూడా ఉన్నాయి అన్నమాట. పైకి కనబడని అప్పులు కొన్ని ఉన్నాయి. అది ఏ రూపాల్లోనన్నా అవ్వచ్చండి. ఎక్కువ లేకపోయినా కొన్ని అప్పులు ఉన్నాయి. అవే ఏంటంటే చిన్నవే అవి చిలికి గాలివానగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సరిపోక సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువ అవ్వటము, అనవసరపు ఖర్చులు అనేవి మీద పడటము, అనుకోకుండా ఏంటంటే ఒక్కొక్కసారి వచ్చేది రూపాయి అయితే 4 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ప్రతిసారి జాగ్రత్తగా వాడుకోవాలంటే ఒక్కొక్కసారి కుదరదనమాట. పరిస్థితులను బట్టి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఏది ఎట్లాగన్నా ఉన్నాయి అది మాత్రం మన నెత్తి మీద అయితే గట్టిగానే పడిద్ది. కాబట్టి ఇట్లా మీ పరంగా మీకు కూడా ఏంటంటే ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవటము, సంపాదన తగ్గటం, ఆదాయం లేకపోవటం, అప్పులు చేయటము ఇట్లాంటి వాటితో కొన్ని ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారనమాట. ఎంత కష్టపడినా అంటే పొద్దుగూకులు 24 గంటలు చేసి కోట్లు సంపాదించాలంటే ఎవ్వరికీ కూడా సాధ్యం కాదనమాట. కోటేశ్వరులందరికీ ఇప్పుడు వారికి ఉంది 24 గంటలే, మనకున్నది 24 గంటలే. వారు చేసేదానికన్నా కూడా మనము ఏమీ తక్కువ చేయము. కానీ కష్టానికి తోడుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఎంతో ముఖ్యమైనది. ఆ కలుసుబాటు అనేది ఉంటే అదృష్ట ద్వారాలు 4 వైపుల నుంచి తెరుచుకుంటాయి అన్నమాట. అంటే మనం రూపాయి చేస్తే ఆ రూపాయికి 4 రూపాయలు తోడవుతాయి. కాబట్టి అలాంటి అదృష్టం కోసం మనకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలి. ఆ దైవానుగ్రహం కలగాలంటే ఊరికనే కలగదు కదా. కాబట్టి ఆ దైవానుగ్రహం కోసం మనం ఇలాంటి చిన్న నియమాలు అనేవి చేసుకుంటే మనకు ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. మీకు ఆ చెట్టు ఏంటి అనంటే ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉంటాయి చూడండి. అది మీ ఇంటి బయట అవ్వచ్చు, లేదా గుడి లోపల అవ్వచ్చు, గుడి బయట అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీకు కనిపించిన ఏ ఆవరణలోనైనా సరే రావి చెట్టు, వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి. అట్లాగా అలాంటి ప్రదేశంలోకి వెళ్ళండి. ఆ రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉన్నటువంటి చోటు దగ్గరకు వెళ్ళి మీరేం చేస్తారంటే ఇది వచ్చేటప్పటికి మీరు సోమవారాలు చెయ్యాలి. ఎన్ని సోమవారాలు? 11 సోమవారాలు చెయ్యాలి. 11 సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అంటే ఆ రోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. ఆడవారైతే చేయకూడని 5 రోజులు చేయకూడదు. ఒకవేళ ఏమైనా మధ్యలో మీకు అలా వస్తే ఆగండి, ఆగి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. వరుసనే చేయాలని ఏమీ లేదు. ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు వస్తే ఆపేసేసి తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. మగవారైనా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆ 11 రోజులు ఆ 11 వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండాలి. ఆ చేసేటటువంటి ఆ రోజుల్లో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చెయ్యాలి. లేకపోతే మాత్రం చాలా బాధలు పడాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అట్లా ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ముందు ఒక చెంబుడు నీటిని సమర్పించండి. సమర్పించి కాస్తంత పసుపు, కుంకుమ, పూలు కూడా అక్కడ కాస్త చల్లండి. అలా చల్లేసి ఆ రావి చెట్టును 11 సార్లు, రావి చెట్టును, వేప చెట్టును 2 చేతులతో కలిపి 11 సార్లు తాకి నమస్కారం చెప్పుకొని మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి. బాగా సంపాదించాలి, మంచిగా ఎదగాలను, అప్పులు తీరాలను, మనశ్శాంతి కావాలను, ఆరోగ్యం కావాలను, ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒకటి తామరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదలు 2 పెట్టేసేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసేసి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెని కానీ లేకపోతే దీపారాధన నూనె ఏదైనా సరే, కొబ్బరి నూనెని ఏదైనా సరే పర్వాలేదు, అది పోసేసి అందులో 4 ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి. చెట్టు వైపుకు ఉండేటట్లుగా దీపం వెలిగించండి. అలా వెలిగించేసి ఆ చెట్టును తాకేసి మీకు అవకాశం కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి. అలా చేసేసి మీరు కాసేపు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఆడ కూర్చొని మీరు తర్వాత ఇంటికి వచ్చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటి అనంటే మీకు నిజంగా ఆ చెట్లుని అంటే 2 చెట్లు అంటే ఏంటి, రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎలాగైతే భార్యాభర్తలు ఉంటారో అలాగే ఆ రావి చెట్టు, వేప చెట్టు కూడా అలా కలిసి ఉంటాయి అన్నమాట. అంటే భార్యాభర్తల్లాగా అట్లా కలిసి ఉంటాయి. ఆ చెట్టుల్లో ముక్కోటి దేవతలు కూడా ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రం
శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. ఆ చెట్లు చాలా శక్తివంతంగా ఉంటాయన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద పడిద్ది. మీకు ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అవిద్దనమాట. అంటే ఏముందండి, దైవానుగ్రహం ఉంటే ఏమీ లేని వాడు కూడా, ఒక మాటలో చెప్పాలంటే కూటికి లేని వాళ్ళను కోటేశ్వరులు అయినోళ్ళు మనం ఎంతమందినో చూసామన్నమాట. అట్లా దైవానుగ్రహం ఉంటే డబ్బు సంపాదించటము, కోట్లు సంపాదించటము, ఒక స్టేజ్లో ఉండటం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. మనకు ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవటం మాత్రమే మన చేతుల్లో పని అనమాట. అలా కాకుండా దైవానుగ్రహం లేదనుకోండి, కోటేశ్వరుడు కూడా డౌన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మనకంతా దైవం చేతుల్లో ఉంటుందన్నమాట. కాబట్టి దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడ చరిత్ర కూడా లేదనమాట. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి, భక్తితో నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మీకు ఏ రూపంలోనైనా రావచ్చు, ఎవరి రూపంలోనైనా రావచ్చు. ఎట్లా ఉన్న ఆస్తులు పెరగొచ్చు, అనుకోని ఆకస్మిక ధనప్రాప్తి కలగొచ్చు, మీ భర్త ద్వారాగా సంపాదన రెట్టింపు అవ్వచ్చు, లేదా మీ బిడ్డల ద్వారాగా అవ్వచ్చు. ఏదైనా కానీ తొందరలోనే అవుతుంది. ఏమీ లేని వాళ్ళైతే ఒక ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ఇట్లా ఒక బండి కొనుక్కోలేని కొంతమంది ఉన్నారు. ఇట్లా ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా కోరిక అన్న తర్వాత కోరికే మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ జరిగి తీరుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాన్ని చూసి, తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి చక్కగా భక్తితో నమ్మకంతో ఈ పరిహారం అనేది చెప్పింది చెప్పినట్లుగా చేసుకోండి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అర్థమైంది కదండి ఏ చెట్టు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి కూడా చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా మనం మంచి చేసినప్పుడు ఆ దైవం మనకు అంతకు మించి రెట్టింపు మంచితోటి మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడనమాట. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు తొలతూగుతారని చెప్పేసి ఆ దైవం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.